హాయ్ వెల్కమ్ టు రాజ్ ప్యాలెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఫైనల్ పార్ట్కి అయితే వచ్చేసాము. అంటే వినాయకుడికి కలర్ కొట్టకముందు ఎలా ఉందో ఇప్పుడు కలర్ కొట్టిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మీకు అయితే ఇప్పుడైతే చూపిస్తాను. ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం రండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎదిగిన పార్ట్ 5 వీడియో అయితే చూసారు కదా మీరు. అందులో ఆ పెయింట్ కొట్టకముందు ఎలా ఉండేది, పెయింట్ ఇప్పుడు ఎలా కొట్టినప్పుడు ఎలా ఉంటుంది అనేది మీకు ఇప్పుడైతే తీసి చూపిస్తాను చూడండి. ఇదైతే ఇంకా హాఫ్ రెడీ అయింది, ఆల్మోస్ట్ టచెస్ మాత్రం పెండింగ్ అనుకుంటా. ఇందులో ఇదే పెద్ద వినాయకుడు 15 feet ఉంది. చూడొచ్చు అవుట్ఫిట్ ఎలా ఉంటుంది అనేది. అర్ధనారీశ్వరుని మాదిరి తీస్తున్నారు. కలర్ అయితే కొంచెం కొంచెం పెండింగ్ ఉంది, ఐస్ అలాంటివన్నీ. మనం ఇక్కడ చూడొచ్చు హనుమాను. చూడొచ్చు ఇప్పుడు మొత్తం చూడొచ్చు. ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయాయి అన్ని, ఓన్లీ టచెస్ మాత్రమే పెండింగ్. ఐస్ కానీ చిన్న చిన్న తొండం మీద అలాంటివి మాత్రమే పెండింగ్ ఉన్నాయి. వీటికైతే పేరైతే పెట్టలేదండి, ఎందుకంటే ఆల్మోస్ట్ బాగా ఇచ్చారు. మొత్తం ఫైనల్లీ పెయింటింగ్ అనేది చూడొచ్చు ఒకసారి. ఫేస్ లుక్ కానీ ప్రతిదీ అయితే పేరైతే పెట్టలేదు. మేము వినాయకుడిని తీసుకెళ్లే టైంకి అయితే మాకు ఇంతవరకు అయితే రెడీ అయింది. దీనికి ఐస్ కూడా రెడీ అయిపోయినాయి చూడండి ఒకసారి. వీటికి వచ్చేసి మొత్తము రియల్ క్లాత్ అయితే కడతారనమాట, పంచ. ఇక్కడ చూడొచ్చు ముసలి మీద ఉన్నది. ఇది కలర్ కొట్టకముందు ఒకలాగా ఉంటే కలర్ కొట్టిన తర్వాత చాలా బాగా అనిపించింది అనమాట. ఇది ఇంకా దీనికి పంచ అది మొత్తం రెడీ చేసే లోపు చాలా బాగా కనిపిస్తుంది. సింహం మీద ఇక్కడ చూడొచ్చు మీరు. వైట్ వాష్ కొట్టిన తర్వాత ఒక వినాయకుడిని చూపించాను, గుర్తుందా మీకు? అవి మిగతావి చూడాలనుకుంటే మాత్రం మళ్ళీ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టింటాను. ఇంకోటి వచ్చేసి మనం ఐ కార్డులు అయితే ఇచ్చింటాను, ఒకసారి తీసి చూడండి. చూసారు కదా ఇంకా అవుట్ఫిట్ ఎలా ఉందో. మొత్తం కలర్ కొట్టిన తర్వాత కాంబినేషన్ ఇలా సెట్ చేశారనమాట దీనికి. చెట్టు కింద తపస్సు చేస్తున్న వినాయకుడు. వీడియో తీయడానికి కొంచెం కుదరడం లేదు, చూడొచ్చు దగ్గర నుంచి తీస్తున్నాను. దీనికి చూడొచ్చు పంచ్ అయితే కట్టారు చూడండి. ఇలా అన్నిటికీ ప్రతి ఒక్కదానికి వీళ్ళ దగ్గర రియల్ పంచ్ అని అయితే ఉంటుంది. ఎవరైతే వద్దు అంటారో వాళ్ళకి మాత్రమే పెట్టారనమాట. మిగతా అన్నిటికీ వీళ్ళైతే ఖచ్చితంగా అయితే పెడతారు. కొన్నిటికి అయితే రియల్ హెయిర్ అయితే పెడతారు. ఇప్పుడు ఇక్కడ ఈ వినాయకుడు అయితే చూడండి, ఈ వినాయకుడు కనిపిస్తుంది చూడండి ఒకసారి. ఇక్కడ పైన ఉన్న విగ్రహానికి హెయిర్ అయితే లేదు చూడండి. దీనికి అయితే రియల్ హెయిర్ అయితే పెడతారు. అలా చాలా వాటికి అయితే రియల్ హెయిర్ అయితే పెడతారు. ఇక్కడ చూడొచ్చు మనం మొత్తం ఐటమ్స్ అయితే రెడీగా అయితే పెట్టేసుకున్నారు. చూడొచ్చు రాముని రూపంలో వినాయకుడు, వెనకాల వచ్చేసి ఆంజనేయ స్వామి. ఇంకా లోపలికి వెళ్ళడానికి కుదరదు, ఒకసారి చూడండి ఇక్కడ చూడండి. ఇక్కడ కానీ చూడొచ్చు, ఇక్కడ అమ్మవారిని చూసారా? ఆ విగ్రహం ఫ్రంట్ నుంచి చూస్తే మాత్రం చాలా అద్భుతంగా కనిపిస్తుందండి. వీళ్ళలో స్పెషాలిటీ ఏమంటే అమ్మవారి విగ్రహం చేయాలని చాలా ఇష్టమేమో, చాలా అందంగా అయితే చేస్తారు. ఇక్కడ కానీ చూడొచ్చు దీనికి రియల్ హెయిర్ అయితే పెడతారు, రియలిస్టిక్ హెయిర్. ఇవన్నీ ఫ్రంట్ నుంచి చూస్తే చాలా చాలా బాగా అనిపిస్తాయండి. ఇక్కడ ప్లేస్ లేక దగ్గర నుంచి తీయాల్సి వస్తుంది. ప్రతి దానికి అవుట్లుక్ బాగా ఇచ్చారు. చూడొచ్చు ఇక్కడ కూడా ప్రతి వినాయకుడికి అవుట్లుక్ అయితే బాగా ఇచ్చారు. పెడితే స్టేట్ గణపతి అనుకుంటా, ఇంకా రెడీ అవుతుంది. దీనికి క్లాత్ అయితే పెండింగ్ అయితే ఉంది. క్లాత్ అక్కడక్కడ టచ్అప్స్ ఉన్నాయి, కిరీటానికి పెండింగ్ ఉంది. మేము ఇంకా 7 days ఉన్నప్పుడే వచ్చేసామన్నమాట ఇక్కడికి. వీళ్ళు మొత్తం నైట్ వర్క్ చేసేసి మార్నింగ్ 10 o'clock అట్లా స్టార్ట్ చేస్తారు మళ్ళీ రీపెయింటింగ్ ప్రతిదానికి.
ఎక్కడెక్కడ పెండింగ్స్ ఉన్నాయి అవన్నీ క్లియర్ అయితే చేస్తారు. మీకు ఇందులో ఏ వినాయకుడు అయితే నచ్చాడో దాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకసారి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇలా నచ్చుతుంది. నాకైతే ఈ వినాయకుడు నచ్చింది అనమాట. అమ్మవారికి హెడ్ అయితే కప్పారు. ఇంతకుముందు వచ్చిన తర్వాత సగమే రెడీ అయింది. ఇప్పుడు చూడొచ్చు ఒకసారి ఎలా రెడీ అయింది అనేది. టాప్ నుంచి చూపిస్తాను చూడండి. ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత 3 months బిఫోర్ వస్తే ఒకలాగా ఉంటుంది రేటు, 2 months బిఫోర్ వస్తే ఒకలాగా ఉంటుంది రేటు, 1 month బిఫోర్ వస్తే కినా తొందరగా చేసేయాలి కదా. ఆల్రెడీ వీళ్ళకి వినాయకులు చేసినవి పెయింటింగ్ కొట్టాలంటేనే, పెండింగ్ ఉన్న వినాయకులను చేయాలంటేనే టైం పడుతుంది. మీరు 3 months బిఫోర్ 2 months బిఫోర్ రావడం వల్ల ఏమవుతుందంటే మీకు బెనిఫిట్, ప్రైస్ రీజనబుల్ ప్రైస్లో వస్తుంది. నేను ప్రైజెస్ అయితే చెప్పాను, ప్రీవియస్ పార్ట్ 5లో అయితే ప్రైజెస్ చెప్పాను కొన్నిటివి, దానికన్నా తక్కువకైతే వస్తుంది. మేము వచ్చేసి 1 month బిఫోర్ రావడం వల్ల మాకు ఆ రేట్ అయితే చెప్పారు, కానీ మేమైతే తగ్గించి తీసుకున్నాము. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే 3 months బిఫోర్ రావడం వల్ల అయితే మీకు కావాల్సిన రీజనబుల్ ప్రైస్లో వస్తుంది. మనకు కావాల్సిన విధానంగా కానీ మనం చేసి ఇవ్వచ్చు అనమాట. మీరు ఫోటో చూపిస్తే కానీ అలానే చేసిస్తారు. ఇలాంటి విగ్రహాలు అయితే 2 చేశారు. ఇవి ఆర్డర్ మీద చేశారంట. అది కూడా నేను ఇప్పుడు చూపించిన వీడియోలో ఏ వినాయకుడు అయితే మీకు నచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి లాగా నచ్చింది కాబట్టి నేనైతే ఇలా చూపిస్తాను, ఒక్కొక్కటి సింగిల్గా. ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ పెద్ద చేయలేదు, ఆ ఒక్కటి మాత్రమే పెద్దది. ఇక్కడ సెట్టింగ్ వినాయకులు కానీ చేస్తారు అనమాట. మీకు కాన్సెప్ట్ కావాలంటే కానీ కాన్సెప్ట్ ఒక వివరించినా చేస్తారు, లేదా ఫోటోలు చూపించినా కానీ చేస్తారు. ఇది కానీ కాన్సెప్ట్ అనమాట. దీనికి సంబంధించిన బొమ్మలు ఎక్కడ ఉన్నాయనేది తెలియదు. ఇక్కడ చూడొచ్చు కదా అరటి పండ్లు మాదిరి చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న వినాయకులు ప్రతిదీ కలర్ కాంబినేషన్ అయితే బాగానే సెట్ చేస్తారు. ప్రతిదానికి కొన్ని చిన్న టచ్అప్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీరు ఈ వీడియో అయితే చూసారు కదా. ఈ వీడియోలో మీకు ఎదిగిన ఏదైతే నచ్చిందో ప్రతి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత వచ్చేసి ఈ వీడియో పూర్తిగా అయితే చూడండి. కొంతమంది అయితే హాఫే చూసి కామెంట్ సెక్షన్లో మాకు ఇదైతే అర్థం కాలేదు బ్రో, మాకు ఈ ప్రైస్ అయితే చెప్పండి, మాకు ఇన్ఫర్మేషన్ చెప్పండి అయితే కామెంట్ అయితే చేస్తున్నారు. మీరు పూర్తి చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇవ్వగలను. ఇంకో విషయం ఏంటంటే మీకు ఇక్కడ ఏ వినాయకుడు అయితే నచ్చాడో అలాంటివి మళ్ళీ మీరు రివర్స్ అంటే అదే ఫోటో అయితే మీరు చేయించుకోవచ్చు. ఇంకా ప్రైస్ వరకు వస్తే ప్రైస్ వచ్చేసి మీకు వాళ్ళు చెప్పిన రేట్ కంటే 3 months బిఫోర్ అయితే ఒకలాగా ఉంటుంది, 2 months బిఫోర్ అయితే ఒకలాగా ఉంటుంది, 1 month బిఫోర్ అయితే ఒకలాగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి టైం దగ్గర పడే కొద్దీ మనకి ప్రెజర్ పడుతుంది కాబట్టి వాళ్ళు అయితే ప్రైస్ అయితే డిమాండ్ చేస్తారు. మీరైతే 3 months బిఫోర్ వస్తే ఖచ్చితంగా మీకు కావాల్సిన డిజైన్లు, మీకు కావాల్సిన హైట్ అయితే వినాయకులు అయితే ఖచ్చితంగా చేస్తారు. ఇక్కడ ఏమంటారు ఫేస్ లుక్ కానీ పెయింటింగ్ కానీ ఏదైతే పేరు పెట్టేది లేదు. నాకైతే కొంచెం డౌట్ ఉండిండే, ఎలా కొడతారు, చెడగొడతారా, బాగా చేస్తారా లేదా అనేది. ఇక్కడైతే సూపర్ అయితే చేశారు. మీరైతే భయపడే అవసరం అయితే లేదు. నా మీద నమ్మకంతో ఖచ్చితంగా మీరు వచ్చి ఆర్డర్ అయితే తీసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోతండి. థ్యాంక్ యూ టు ఆల్.